Today the Lord showed me Jeremiah 30 and verse 18. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ రోజు ప్రభువు నాకు చూపించి ఉన్నారు. Jeremiah 30 and verse 17. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. The Lord gives a promise to us. ప్రభువు మనకు ఒక వాగ్దానమును ఇచ్చుచూ ఉన్నారు. He says, I will restore you to health. ఆయన అంటున్నారు, నేను మీకు మరలా ఆరోగ్యమును కలుగజేయుదును. I will heal your wounds. నేను మీ గాయములను స్వస్థపరచుదును. My children, నా బిడ్డలారా, I am going to restore you to health today. నేను ఈ రోజున మీకు ఆరోగ్యాన్ని మరలా I am కలుగజేయుదును. going to heal your wounds. నేను మీ గాయములను స్వస్థపరచెదను. Today Jesus is amongst us as a healer. ఈ రోజున స్వస్థపరిచేవానిగా యేసు మన మధ్యలో ఉన్నారు. Maybe you say, I have lost all my health in my soul. మీరు అనుకుంటున్నారా, నా ప్రాణములో ఆరోగ్యమంతా I have కోల్పోయాను, lost all the health in my body. నా యొక్క దేహములో ఆరోగ్యమంతా కోల్పోయాను, I have lost the health in my family life. నా కుటుంబ జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయాను, I have lost the health in my finances. నా ఆర్థిక స్థితిలో ఆరోగ్యం అంతటిని కోల్పోయాను. Jesus says, యేసు అంటున్నారు, God says, దేవుడు సెలవిస్తున్నారు, I am coming to you. నేను నీ యొద్దకు I వస్తున్నా, am coming to నేను you. మీ యొద్దకు వస్తున్నా, I am coming to నేను మీ you యొద్దకు to వస్తున్నా. restore all your health today, my children. నా బిడ్డలారా, ఈ రోజు మీరు ఆరోగ్యం అంతటిని తిరిగి కలిగించడానికి I will heal your wound. నేను మీ గాయములను I will స్వస్థపరుస్తాను. heal your wound. నేను మీ గాయములను స్వస్థపరుస్తాను. Why? ఎందుకని? How is he able to heal our wound? ఆయన మన గాయములు ఏ రీతిగా స్వస్థపరచగలరు? Because the Bible says ఎందుకంటే బైబిల్ చెప్తోంది, in Isaiah యెషయా గ్రంథంలో 53 and verse 5, 53వ అధ్యాయం 5వ వచనం, Jesus was wounded for our iniquities. మన అతిక్రమ క్రియలను బట్టి యేసు గాయపరచబడి ఉన్నారు. Jesus was wounded for our transgression. మన అపరాధముల నిమిత్తమై ఆయన గాయములు పొంది ఉన్నాడు. For our transgression. మన అపరాధముల నిమిత్తమే He was bruised for our iniquities. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టబడి ఉన్నారు. And for us to have peace, he was chastised. మనము శాంతి కలుగు నిమిత్తమైన సమాధానార్థమైన శిక్షను అనుభవించి ఉన్నారు. And by his stripes, అతడు పొందిన దెబ్బల వలన, the wounds in his body, ఆయన దేహములో గాయములు ఉన్నాయి. we are healed. మనము స్వస్థపరచబడుతున్నాం. We are healed. మనము స్వస్థపరచబడుతున్నాం. Jesus Christ has paid the price on the cross for you to have healing, my friend. నా స్నేహితులారా, మీకు స్వస్థత కలిగి ఉండి నిమిత్తం యేసు సిలువలో వెలను చెల్లించి ఉన్నారు. Healing in your soul. మీ ఆత్మలో స్వస్థత, Healing in your family life. మీ కుటుంబ జీవితంలో స్వస్థత, Healing in the things concerning your finances. మీ ఆర్థిక స్థితికి సంబంధించిన విషయాల్లో స్వస్థత, Healing in your sickness. మీ యొక్క వ్యాధులలో స్వస్థత. Jesus has paid the price. యేసు క్రయధనము చెల్లించి That's ఉన్నారు. why he says, అందుకే ఆయన అంటున్నారు, come to me. నా యొద్దకు రండి, My children, come to me. నా బిడ్డలారా నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. I will give you rest. నేను మీకు విశ్రాంతిని I ఇస్తాను. have the wounds in my body to heal your wound. మీ గాయములను స్వస్థపరచ నిమిత్తమే నా దేహములో గాయములు ఉన్నాయి. I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Come to me. నా యొద్దకు రండి. You have come to Jesus tonight. మీరు రాత్రి యేసు చెంతకు వచ్చి ఉన్నారు. Now he is amongst you. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉండి ఉన్నారు. Even now you can talk to him. ఇప్పుడు కూడా మీరు ఆయనతో He మాట్లాడవచ్చు. is walking amongst you. ఆయన మీ మధ్య సంచరిస్తూ As ఉన్నారు. you say, Jesus, మీరు యేసు అని చెప్తూ ఉండగా, I give myself totally to you. నన్ను నేను మీకు సంపూర్తిగా He సమర్పించుకొనుచున్నాను. is embracing you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని He కౌగిలించుకొనుచున్నారు. is kissing you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని ముద్దెట్టుకుంటున్నారు. And his wounds are coming upon your wound. ఆయన గాయములు మీ గాయముల మీదకు వచ్చేస్తూ ఉన్నాయి. Yes, your wounds are being touched by the wounds of Jesus. అవును, మీ గాయములు యేసు గాయముల చేత తాకబడుచు ఉన్నాయి. Jesus said, యేసు అంటున్నారు, if two of you agree. మీలో ఇరువురు ఏకీభవిస్తే. Yes, your wounds and the wounds of Jesus are agreeing right now. అవును, ఇప్పుడు మీ గాయములు యేసు గాయములు ఏకీభవిస్తూ ఉన్నాయి. Now heaven open. ఇప్పుడు పరలోకం తెరవబడుతోంది. God's healing is flowing into your body. దేవుని స్వస్థత మీ దేహములోకి ప్రవాహంగా Flowing వస్తోంది. into your soul. మీ ఆత్మలోకి ప్రవాహంగా, Flowing into your మీ mind. మనసులోకి ప్రవాహంగా, Flowing into your family. మీ కుటుంబంలోకి ప్రవాహంగా, Flowing into your children. మీ బిడ్డల్లోకి ప్రవాహంగా, Flowing into your spouse. మీ యొక్క జీవిత భాగస్వామ్యులకు I ప్రవాహంగా. will heal your wounds, says the Lord. ప్రభు సెలవిస్తున్నారు, మీ గాయములను నేను స్వస్థపరచెదను. You say, thank you, Jesus. చెప్పండి, యేసయ్యా వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Nanni Yeshua. యేసయ్యా వందనములు. Nanni Yeshua. యేసయ్యా వందనములు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. His mercies are new. ఆయన కనికరములు నూతనముగా ఉన్నాయి. Everything shall become new in your life tonight. ఈ రాత్రి మీ జీవితంలో సమస్తము నూతన పరచబడనై ఉన్నాయి. God is by your side. దేవుడు మీ ప్రక్కనే ఉండి ఉన్నారు.
In Matthew chapter 9 and verse 2. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో A man who was paralyzed was carried to Jesus. పక్షవాతముతో ఉన్న వ్యక్తి యేసునందుకు మోసుకొని తీసుకొని He could రాబడ్డాడు. not do anything. అతడు ఏమీయూ చేయలేడు. He could not speak anything. అతడు ఏదియూ మాట్లాడలేడు. But the Bible says, కానీ బైబిల్ చెప్తోంది, no man need to tell anything about another man to Jesus. ఏ నరుడు కూడా వేరొక నరుని గురించి యేసుకి చెప్పవలసిన పని లేదు. Jesus knew the heart of every man. యేసు ప్రతి నరుని యొక్క హృదయమును ఎరిగి ఉన్నారు. In John 2:24-25 the Bible says, యోహాను సువార్త 2:24-25 బైబిల్ ఆ రీతిగా తెలియజేస్తోంది. Jesus could look into everyone's heart. యేసు ప్రతి ఒక్కరి హృదయములోనికి చూడగలరు. They need not even speak. వారు కనీసం మాట్లాడాల్సిన పని He లేదు. would understand. కానీ ఆయన అర్థం చేసుకుంటారు. He would understand. ఆయన అర్థం చేసుకుంటారు. He would see their heart. ఆయన వారి హృదయాలను చూస్తారు. I know. నాకు తెలుసును. When that paralyzed man was carried to Jesus, ఆ పక్షవాతపు రోగి యేసునందుకు మోసుకొని వచ్చినప్పుడు yes, he longed to be healed. ఆయన స్వస్థపరచబడానికి ఇష్టపడుతున్నాడు. But his heart was saying, కానీ హృదయం అంటోంది, you're a sinner. నీవు పాపివి. You're a sinner. నీవు పాపివి. How can you be healed? నువ్వు ఎలా స్వస్థపరచబడతావు? You're a sinner. నువ్వు పాపివి. How can you get the blessing from Jesus? నీవు యేసునందు నుంచి ఆశీర్వాదం ఎలా You వస్తుంది? committed sin. నువ్వు పాపం చేసి That's ఉన్నావు. why you're suffering because of that curse of sin. ఆ పాపపు శాపం ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావు. How can you be delivered? నువ్వు ఎలా విడుదల పొందుకుంటావు? His heart was beating hard. అతని హృదయం గట్టిగా కొట్టుకుంటూ ఉంది. Will my sins stop my miracle? నా పాపములు నా అద్భుత కార్యాన్ని ఆపివేస్తాయేమో. Will my sin and the curse of sin stop me from being healed by Jesus? నేను యేసు ద్వారా స్వస్థపరచబడకుండా నిమిత్తము నా పాపము నా పాప శాపము అడ్డుకుంటుందేమో. Jesus looked into his heart. యేసు అతని హృదయములోనికి చూచి ఉన్నారు. He said, ఆయన అంటున్నారు కదా, you are not a foreigner. నీవు పరాయివాడివి కాదు. I'm not going to call you sinner. నేను నిన్ను పాపిని అని పిలవబోవడం లేదు. I'm calling you son. నేను కుమారునిగా పిలుస్తున్నాను. I'm calling you son. నేను నిన్ను కుమారునిగా పిలుస్తున్నా. Son, కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Behold, ఇదిగో స్వస్థపరచబడుము. be of good cheer. ధైర్యము తెచ్చుకొనుము. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనుము. Don't curse yourself. నిన్ను నీవు శపించుకోవద్దు. Don't condemn yourself. నీకు శిక్షావిధి Be పలుకోవద్దు. of good cheer, my నా son. కుమారుడా, ధైర్యము Your తెచ్చుకొనుము. sins are forgiven. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. I am forgiving your sin. నేను నీ పాపములను I క్షమించుచున్నాను. know you're not able to speak. నాకు తెలుసు నువ్వు You're not మాట్లాడలేకపోతున్నావు. able to fall at my feet and worship me. నీవు నా పాదాల చెందపడి You're ఆరాధించలేకపోతున్నావు. paralyzed totally. నువ్వు పూర్తిగా పక్షవాయువుతో ఉండి ఉన్నావు. But the thoughts in your heart are open to me. కానీ నీ హృదయంలో ఆలోచనలు నాకు తెరవబడి ఉన్నాయి. Behold, స్వస్థపరచబడుము. Behold. స్వస్థపరచబడుము. Behold. స్వస్థపరచబడుము. I am forgiving your sin. నేను నీ పాపములను క్షమించుచున్నాను. Today Jesus says the same thing to you. ఈ రోజు యేసు అదే కార్యం మీకు చెప్తూ ఉన్నారు. Whatever sins you may have committed, మీరే పాపములు చేసి ఉన్నప్పటికీ you have come to the Savior of every man who saves you from every sin. సర్వలోక సకల మానవాళి సర్వ పాపాల నుంచి రక్షించే వాని యొద్దకు మీరు I వచ్చారు. will look into your heart. నేను మీ హృదయములోకి చూచుచున్నాను. I will cleanse your sin. నేను మీ పాపాన్ని No శుద్ధీకరిస్తాను. sin can stop you from getting healed tonight. ఏ పాపం ఈ రాత్రి మీరు స్వస్థపరచబడకుండా ఆపలేదు. Come to Jesus. యేసునొద్దకు రండి. Don't condemn yourself. మీకు మీరు శిక్షావిధి Say, Father, పలుకోకండి. forgive me. తండ్రి, నన్ను క్షమించమని చెప్పండి. I am a sinner. నేను పాపిని. Forgive me. నన్ను క్షమించండి. Forgive me. నన్ను క్షమించండి. Then the Lord says, not only God will heal you, God will heal the land also. అప్పుడు ప్రభు చెప్తారు, దేవుడు మిమ్మల్ని మాత్రమే కాదు మీ దేశాన్ని స్వస్థపరుస్తారు. As we ask Jesus to forgive us, మనము యేసును మన పాపాలు క్షమించమని అడుగుతూ ఉండగా, ask Jesus to forgive మన us. పాపాలు క్షమించమని యేసును అడగండి. Each one of us. మనలో ప్రతి ఒక్కరు. And then Jesus said, అప్పుడు యేసు అంటున్నారు, get up, పైకి లే, get up, పైకి లే, take up your mat మీ యొక్క పరుపు తీసుకో, and go home. ఇంటికి వెళ్ళు. Son, కుమారుడా, you have been in this bed for a long ఎంతో time. కాలంగా ఈ పరుపులో ఉన్నావు. You have been in the ఈ street. వీధుల్లో ఉన్నావు. You have been in the hospital. హాస్పిటల్లో ఉన్నావు. That's why people who were passing by brought you to me. అందుకే దాటిపోతున్న వారు నేను నా ఎద్దుకు తీసుకుని వచ్చారు. Now go ఇప్పుడు home. ఇంటికి వెళ్ళు. Go ఇంటికి home. వెళ్ళు. Go ఇంటికి home. వెళ్ళు. I want you to be happy in your నీ home. ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండాలని నేను I కోరుతున్నాను. want you to enjoy your నీ family. కుటుంబ జీవితాన్ని ఆనందించాలని కోరుతున్నాను. He healed him స్వస్థపరిచి ఉన్నారు. and he sent him home. ఇంటికి పంపించారు.
What a great joy. ఎంత గొప్ప సంతోషం. There is going to be joy in your home from today. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఆనందం ఉండనయ్యున్నది. Joy in your home from today. ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఆనందం. Everything in your home will be healed. ఇంట్లో సమస్తము స్వస్థపరచబడతాయి. Healing in your body. దేహములో స్వస్థత. Healing in your finances. ఆర్థికములో స్వస్థత. Healing in the relationship in your home. మీ కుటుంబంలో బాంధవ్యాల్లో స్వస్థత. How many of you want healing in your body? ఎంతమందికి మీ దేహములో స్వస్థత కావాలి? Put your hands upon your chest. మీ ఛాతీ మీద చేతిని పెట్టుకోండి. Right now. ఇప్పుడే God's healing will flow into your body. స్వస్థత మీ దేహములోకి ప్రవాహంగా వస్తోంది. Especially those who have problem in your legs, Jesus will heal you right now. ప్రత్యేకంగా కాళ్ళలో సమస్య ఉన్నవారిని యేసు ఇప్పుడే స్వస్థపరచనయ్యున్నారు. Everyone with sickness రోగముతో ఉన్న ప్రతి ఒక్కరు can be healed స్వస్థపరచబడవచ్చును. because Jesus was wounded in his body for you. ఎందుకనగా మీకోసం యేసు తన దేహములో గాయాలు పొందారు. Father, thank you for healing our dear mother. ప్రియ తల్లి గాని స్వస్థపరచినందుకే వందనములు. Now heal your children. ఇప్పుడు మీ బిడ్డల్ని స్వస్థపరచండి ప్రభువా. Father, we agree together ఏకీభవిస్తూ ఉన్నాం that you, Lord Jesus, have suffered that we may be healed. మేము స్వస్థపరచబడి నిమిత్తం యేసు ఎంతగానో శ్రమ పొంది ఉన్నారు. We honor your wounds, Lord. గాయములను ఘనపరుస్తున్నాం ప్రభువా. We kiss your wounds, Lord. గాయములను ముద్దెట్టుకుంటూ ఉన్నాం. Now let your wounds come upon the wounds of your children. ఇప్పుడు మీ గాయములు మీ ప్రజల గాయముల మీదకు వచ్చును గాక. And heal everyone. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. Heal everyone. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. Let every sickness leave their organs now. ప్రతి రోగం అవయవాలను ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Every pain go. ప్రతి నొప్పి వెళ్ళిపోవాలి. Every deformity leave. అవయవ లోపం అన్ని వెళ్ళిపోవాలి. Every non-functioning organ begin to function right now in Jesus' name. యేసు నామములో ప్రతి పని చేయని అవయవం ఇప్పుడే పని చేయను గాక. Every pain come out. ప్రతి నొప్పి బయటకు రమ్ము. Every breathing problem be healed. శ్వాస సమస్య ప్రతిదీ స్వస్థపరచబడాలి. Every epilepsy let it go. ప్రతి మూర్ఛ వ్యాధి వెళ్ళిపోవాలి. Every skin disease dry up right now in Jesus' name. ప్రతి చర్మ వ్యాధి యేసు నామములో ఇప్పుడే ఎండిపోవాలి. In the name of Jesus. యేసు నామములో Every devil who is whispering voices of defeat and death in the ears of the people, come out, you devils, in Jesus' name. ప్రజల చెవుల్లో మరణాన్ని అపజయాన్ని పలుకుతున్న ప్రతి అపవాది స్వరం ఇప్పుడే యేసు నామములో బయటికి రావాలి. Every giddiness be healed. తలతిరుగు స్వస్థపరచబడాలి. Every allergy be healed. అలర్జీ స్వస్థపరచబడాలి. In the name of Jesus. యేసు నామములో Let them have new organs by your touch, Lord Jesus. మీ స్పర్శ ద్వారా యేసయ్య వారికి నూతన అవయవములు కలగాలి. Touch everyone, Lord. ప్రతి ఒక్కరిని తాకండి. And heal. స్వస్థపరచండి. Let the స్వస్థపరచండి. ears open right now. చెవులు ఇప్పుడే తెరవబడును గాక. I know you're healing the ears of the people. నాకు తెలుసు మీరు ప్రజల చెవులను స్వస్థపరుస్తున్నారు. బర్నబాస్ Jesus healed you right now. యేసు ఇప్పుడే నిన్ను స్వస్థపరిచి ఉన్నారు. God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి Every ఉన్నారు. weakness in your body is being healed. మీ దేహంలో బలహీనత స్వస్థపరచబడుతోంది. Every giddiness is being healed. తలతిరుగుడు స్వస్థపరచబడుతోంది. Thank you, Lord. వందనములు You're ప్రభువా. destroying the works of the devil right now. మీరు ఇప్పుడే అపవాది కార్యాలు లయము చేయుచున్నారు. You're setting them free. మీరు వారికి విడుదల ఇస్తూ You're ఉన్నారు. setting them free. మీరు వారికి విడుదల ఇస్తూ You're setting ఉన్నారు. them free. మీరు వారికి విడుదల By your ఇస్తున్నారు. mighty power. నీ బలమైన శక్తి We give ద్వారా you all the glory. నీకు సకల మహిమయు All the చెల్లించుచున్నాము. glory. సకల మహిమయు. All the glory. సకల Come మహిమయు. on, open your mouth. నోరు తెరవడం Open ప్రారంభించండి. your heart. హృదయాన్ని తెరవండి. And praise the Lord. దేవుని స్తుతించండి. Praise the Lord. దేవుని స్తుతించండి. Praise the Lord. దేవుని స్తుతించండి. Miracles are happening in the bodies of everyone. ప్రతి ఒక్కరి దేహంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Jesus Christ is doing it. యేసుక్రీస్తు చేయుచు He ఉన్నారు. is by your side. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. Just praise him. కేవలం స్తుతించండి. Receive the healing. స్వస్థతను స్వీకరించండి. Diabetes, let it go. చక్కెర వ్యాధి వెళ్ళిపోవును Every గాక. growth, let it dissolve right now. ప్రతి వాపు ఇప్పుడే పూర్తిగా అణిగిపోవును In గాక. Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Let the growths dissolve right now in Jesus' name. వాపులు బొబ్బలన్నీ కూడా యేసు నామములో అణిగిపోవును గాక. Cancers be healed. క్యాన్సర్ స్వస్థపరచబడాలి. HIV be healed. HIV స్వస్థపరచబడాలి. Lord, make everything normal in their bodies. ప్రభువా ప్రతి ఒక్క దాని వారి దేహంలో నార్మల్ గా Let the ఉంచండి. kidneys come back alive. కిడ్నీలకు మరలా జీవం Let కలగాలి. the livers come back alive. కాలేయముకు మరలా జీవం I కలగాలి. command a miracle right now
now in Jesus' name. యేసు నామములో అద్భుతాన్ని జరిగినట్లుగా ఆజ్ఞ ఇచ్చుచు Let ఉన్నాను. everyone receive the healing power in the name of Jesus. ప్రతి ఒక్కరు యేసు నామములో స్వస్థపరిచే శక్తిని స్వీకరించాలి. Thank you, Jesus. వందనములు We యేసయ్యా. believe you're answering our cry. మీరు మా మొరకి జవాబిస్తున్నారని నమ్ముతూ ఉన్నాము. Everybody's cry. ప్రతి ఒక్కరి మొర్ర, Everybody's cry. ప్రతి ఒక్కరి మొర్ర. Kiss them and heal them, Lord. వారిని ముద్దెట్టుకుని స్వస్థపరచండి In ప్రభువా. the name of Jesus. యేసు నామములో We take this miracle now. ఈ అద్భుతాన్ని ఇప్పుడు మేము స్వీకరిస్తూ ఉన్నాము. Thank you, Lord. వందనములు ప్రభువా. For those who are praying for their loved ones who are not here, ఎవరైతే ఇక్కడ లేని వారి ప్రియుల కోసం let ప్రార్థిస్తున్నారో a miracle happen wherever they are, Lord. మరెక్కడున్నా అక్కడ అద్భుతము జరుగును గాక. In Jesus' name. యేసు నామములో. Now try to do what you could not do. ఇప్పుడు మీరు గతములో చేయలేదని చేయండి. If you could not walk, walk. నడవలేకపోతే నడవండి. If you could not bend your back, bend and see. నడుము వంచలేకపోతే వంచి చూడండి. Yes, Jesus has healed you right now. యేసు ఇప్పుడే స్వస్థపరిచారు. 2 Corinthians 8 and verse 9. 2 కొరింథీ 8:9. Because Jesus became so poor, he will bring you out of poverty and make you rich. యేసు ఎంతో బీదవాడయ్యాడు కనుక మిమ్మల్ని పేదల నుంచి బయట తీసుకొచ్చి ఐశ్వర్యవంతులుగా He will చేస్తారు. supply your needs according to his riches. తన ఐశ్వర్యము చొప్పున మీ అక్కరలన్నీ కూడా సంధిస్తారు. Now, like Sheba, open your heart and cry. షేబా వలె హృదయం తెరిచి మొర్రపెట్టండి. Believe. నమ్మండి. Believe. నమ్మండి. Believe. నమ్మండి. Believe. నమ్మండి. The Holy Spirit is coming upon you right now. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తున్నారు. God will supply your need దేవుడు మీ అక్కరను మీకు అనుగ్రహించెదరు. through Jesus Christ, యేసుక్రీస్తు according ద్వారా. to his riches. ఆయన ఐశ్వర్యవంతమైన విధానం ద్వారా. Father, తండ్రి, you died on the cross without anything, not even a dress, Lord. కనీస వస్త్రధారణ కూడా ఏమీ లేకుండా సిలువలో మీరు మరణించారు. They took away everything from you. వారి మీ యొద్ద నుంచి సమస్తము తొలగించారు. Remember your children. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. Many say everything has been taken away from me. అన్నీ కూడా నా నుంచి వెళ్ళిపోయాయని వారు బాధపడుతూ అనుకుంటున్నప్పుడు I don't know my future. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. You know that agony, Lord. ఆ వేదన నీకు తెలుసు ప్రభువా. You know that agony, Lord. ఆ వేదన నీకు తెలుసు Now ప్రభువా. embrace your children, Lord. నీ బిడ్డల్ని ఇప్పుడే Kiss కౌగిలించుకోనండి. your children, నీ Lord, బిడ్డల్ని ముద్దెట్టుకోనండి. and bless them. వారిని Tell ఆశీర్వదించండి. them, I am with you, my son, my daughter. నా కుమారి, నా కుమారుడు అనే నీతో ఉన్నానని చెప్పండి. Create the job for them. వారి కోసం ఉద్యోగాన్ని సృజించండి. Create the job. వారి కోసం ఉద్యోగాన్ని Whether సృష్టించండి. they are worthy to receive the job or not, you are God. Create a job for them, Lord. వారు ఉద్యోగం పొందడానికి అర్హులైనా కాకపోయినా మీరు దేవుడు ఉద్యోగాన్ని వారి కోసం సృజించండి. Next week they should be employed. మరుసటి వారానికి వారికి ఉద్యోగం రావాలి. Father, give them this blessing, Lord. తండ్రి, ఆశీర్వాదం వారికి ఇవ్వండి ప్రభువా. And those who are not getting their salaries, ఎవరికైతే జీతాలు రావడం లేదో miraculously bring the salaries to them, Lord. అద్భుతంగా వారి యొద్దకు జీతాలను రానివ్వండి ప్రభువా. And people who need new job, ఎవరికైతే కొత్త ఉద్యోగాలు కావాలో give them the new job. వారి కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. Reward them, Lord. వారికి బహుమానం ఇవ్వండి. Reward them, వారికి Lord. బహుమానం ఇవ్వండి. Reward them, వారికి Lord. బహుమానం ఇవ్వండి. Reward them, వారికి Lord. బహుమానం ఇవ్వండి. And I place this blessing upon them in the name of Jesus. ఈ ఆశీర్వాదం యేసు నామములో వారి మీద ఉంచుచూ ఉన్నాను. You have done it for Sheba. మీరు షేబాకు అలాగున చేసి ఉన్నారు. You have done it for Sheba. You will do it for your children. మీరు షేబా కోసం అలాగున చేశారు, మీ బిడ్డలకును చేస్తారు. We believe it. మేము Shall నమ్ముచున్నాం. we all say thank you, Jesus? మనమందరం చెప్దామా యేసయ్య Come వందనములు. on, the Lord is embracing you and blessing you. ప్రభు మిమ్మల్ని కౌగిలించుకుంటున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. Open your heart and praise Him. హృదయాన్ని తెరిచి ప్రభువును He స్తుతించండి. is blessing you. ఆయన మిమ్మల్ని He దీవిస్తున్నారు. is blessing ఆయన you మిమ్మల్ని దీవిస్తున్నారు. in double measure. రెండింతలుగా. Mark my word, in double measure. నా మాట గుర్తుపెట్టుకోండి, For రెండింతలుగా. all the shame you have gone through, He will honor you in double measure with a good job. మీరు భరించిన అవమానమంతరికి బదులుగా మంచి ఉద్యోగంతో ఆయన మిమ్మల్ని ఘనపరచునయ్యున్నారు. Just praise Him now. కేవలం ఆయన్ని స్తుతించండి. Receive this miracle in the name of Jesus. అద్భుతాన్ని యేసు నామములో స్వీకరించండి. Amen. 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 We love you, Lord. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం And ప్రభువా. we thank you. మీకు వందనములు. Even now, ఇప్పుడు కూడా everyone who is suffering with financial problems, ఆర్థిక సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు double measure. రెండింతలుగా, Double measure. రెండింతలుగా. Amen. ఆమేన్. God will give it to you. దేవుడు మీకు అనుగ్రహిస్తారు. God will give it to you. దేవుడు మీకు అనుగ్రహిస్తారు. Father, తండ్రి, honor your children. నీ బిడ్డల్ని ఘనపరచండి. They do not know where to put their next step, Lord. వారి తర్వాత ఎక్కడ వేయాలో వారికి తెలియదు ప్రభు. They do not know how to face the debtors.
వారు రుణస్తుల్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలియడం లేదు ప్రభువా. But you are God. అయితే మీరు దేవుడు. Now as they are going to give to you, Lord, వారు మీకు ఇస్తూ ఉండగా ప్రభువా, reward them. వారికి బహుమానం ఇవ్వండి. వారికి బహుమానం ఇవ్వండి. Every financial problem be solved ప్రతి ఆర్థిక సమస్య పరిష్కారం miraculously. అద్భుతంగా. Now let your hand come upon them and save them from financial trouble, Lord. ఇప్పుడు మీ హస్తం వారి మీదకి వచ్చి ఆర్థిక సంక్లిష్టత నుంచి వారిని రక్షించాలి. Save them, Lord. రక్షించండి ప్రభువా. Save your people, Lord. మీ ప్రజలు రక్షించండి ప్రభువా. Miraculously, Lord. అద్భుతకరంగా And ప్రభువా. pour your plenty because you became poor on the cross. మీరు సిలువలో బీదవారయ్యారు గనుక మీ సమృద్ధిని వారి మీద కృమ్మరించండి. Bless them. వారిని ఆశీర్వదించండి. వారిని ఆశీర్వదించండి. వారిని ఆశీర్వదించండి. Thank you for doing it, Lord. అలా చేయుచున్నందుకే Shall we వందనములు. all open our hearts and say thank you, Jesus? మనమందరం హృదయం తెరిచి చెప్దామా, యేసయ్యా వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. I believe. నేను నమ్ముచున్నాను. I believe. నేను నమ్ముచున్నాను. He will multiply every blessing for me. ఆయన నా కోసం సకల ఆశీర్వాదాలు వృద్ధి చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. We give you all the glory. మీకు సకల మహిమ చెల్లించుచున్నాం. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్.